ఆ రోజు పర్టిక్యులర్‌గా 20th ఆగస్ట్ రోజు నేను కోర్ట్‌లోనే ఉన్నాను. సుప్రీం కోర్ట్‌లోనే వేరే మ్యాటర్స్ ఉంటే ఆ కోర్ట్‌లోనే ఉండి, ఈ కోర్ట్‌లో కూడా మధ్యలో వెళ్తూ అటెండ్ అవుతూ ఏం జరుగుతుంది అని అప్డేట్ వింటూ ఉండినాను. తర్వాత నైట్‌కి ఫైల్ నాకు చదివే అవకాశం దొరికింది. ఎగ్జాక్ట్‌లీ. సో బేసిక్‌గా ఏంటంటే ఈ మ్యాటర్‌లోని పర్టిక్యులర్‌గా అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ ఇంకా దేర్ ఇస్ నో కన్ఫర్మేషన్. రేప్ జరిగిందని కన్ఫర్మేషన్ లేదు యాక్చువల్లీ. రేప్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, కన్ఫర్మ్డ్ అని చెప్పట్లేదు, అలెజ్డ్ అంటున్నారు అందుకే. ఓకే. సో అలెజ్డ్ రేప్ అండ్ ద టైటిల్ ఆఫ్ ది ఎంటైర్ కేస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ అ ట్రైనీ డాక్టర్. అంటే ఒక ఊహ మాత్రమే అనా? ఊహ అని కాదు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని. ఓకే. ఇంకా డౌట్ ఏంటి అన్నది తెలీదు. రైట్. ఉట్టి మర్డర్ అయిందా, లేదా రేప్ అయిందా, లేదా రేప్ అండ్ మర్డర్ అయిందా, రేపు వల్ల మర్డర్ అయిందా, ఏంటి అన్నది ఇంకా తెలియదు, ఒక క్లారిటీ లేదు. అందుకే అలెజ్డ్ అంటున్నారు. అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ కేస్ అనే ఒక టైటిల్ తోని రిట్ అన్నది వేయడం జరిగింది అన్నట్టు. సో దాని గురించి ఆ రోజంతా ప్రొసీడింగ్స్, ఇటు తరఫు న్యాయవాదులు అటు తరఫు న్యాయవాదులు అందరు హాజరవ్వడం సిజే గారి కోర్టులోని, ఫస్ట్ కోర్టులోని ఆ రోజంతా ఆర్గ్యుమెంట్స్ అవ్వడం అదంతా జరిగింది. సో నేను ఫైల్ని చదివినాక నాకు వచ్చినటువంటి ఇన్ఫరెన్సెస్ కానివ్వండి, లేదా నాకు వచ్చినటువంటి డౌట్స్ కానివ్వండి, నాకు వచ్చినటువంటి క్లారిటీ కానివ్వండి, నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్తోని, నా అప్లికేషన్ ఆఫ్ మైండ్తోని, లేదా మా పేరెంట్స్తో డిస్కస్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది నేను షేర్ చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఛానల్స్లోని చూశాను, చాలా ఎంతో మంది మాట్లాడేస్తున్నారు, ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది, అసలు ఇది ఇలా ఎందుకు జరగలేదు, ఇది ఎందుకు చూడలేదు, ఇప్పటివరకు ఏం చేస్తారు, అవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ నిజం ఏంటి అనేది మనకు తెలియనప్పుడు అన్నీ తీసుకొచ్చి ప్రజల ముందుకు పెడితే అనవసరం లేని కన్ఫ్యూజన్స్ తప్ప ఏమీ లేదనేది నా ఉద్దేశం. అసలు ఏంటి అన్నది ఎగ్జాక్ట్గా మన డాక్యుమెంట్ సుప్రీంకోర్టులో ఆథెంటికేటెడ్గా ఏముంది అన్న ఆ పేపర్ని చదివితే కానీ మనం చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. సో అందులో ఉన్న విషయాలు ఏంటంటే అవేర్మెంట్స్ ఆఫ్ ది పేరెంట్స్, అంటే వాళ్ళు రిట్ వేశారు ఏమని, ఈ స్టేట్ పోలీస్ వారు కానివ్వండి వీరంతా ఎవిడెన్స్ తప్పుదో పట్టించేటటువంటి అవకాశం ఉంది, దయచేసి మీరు ఇంకొక ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇవ్వండి ఈ మ్యాటర్ని, సో దట్ న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది, ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యేటటువంటి అవకాశం లేకుండా మీరు కాపాడండి అనేటటువంటిది ఒకటి. యాక్చువల్గా దీనికంటే ముందు సుప్రీంకోర్టు హెస్ టేకెన్ సుమోటో. అవును, సుమోటో రేరెస్ట్ కేసెస్లో అవుతూ ఉంటుంది ఇట్లా. సో తర్వాత పేరెంట్స్ వర్ అడ్వైజ్డ్ టు ఫైల్ అ రిట్. ఆ రిట్ అన్నది దాఖలు అవ్వడం జరిగింది. అందులోని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ని నేను చదివాను. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేరెంట్స్ అవేర్మెంట్స్ ఏంటి అని అంటే, ఆగస్టు 9వ తారీఖున రాత్రి సుమారు ఒక 11:30 ప్రాంతంలోని ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రాణాలని కోల్పోయినటువంటి డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారు 11:30 ఆ ప్రాంతంలో తల్లిదండ్రులకు కాల్ చేసి, నేను బాగానే ఉన్నాను, తిన్నాను, ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ డిస్ట్రెస్ కానీ లేదా ఎటువంటి డిప్రెషన్ని కానీ ఆవిడ వ్యక్తపరచలేదు వారు చెప్పినంత వరకు. సో ఎటువంటి డిప్రెషన్, డిస్ట్రెస్ ఆర్ డిస్కంఫర్ట్ ఈ పదాలనే వాడారు కోర్టు ఇదిలోని, ఆ పేపర్స్లోని. నేను ఎగ్జాక్ట్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాను. కరెక్ట్. సో ఎటువంటివి లేవు అని అంటే దీన్ని బట్టి మనం ఒక సింపుల్ విషయం అర్థం చేసుకోవచ్చు, 10:30 బతికే ఉన్నారు అని. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, ఆవిడ బతికే ఉన్నారు 11:30 కూడా. సరే, అది అయిపోయాక అరౌండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఆగస్ట్ 2024లోని 10:53 ఆ ప్రాంతంలోని, సుమారుగా ఆ ప్రాంతంలోని హాస్పిటల్ నుంచి ఒక కాల్ వచ్చింది, మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు అని. ఓహో, సరే, ఓకే, బాగానే ఉంది. అక్కడ నుంచి 22 minutes తర్వాత, అంటే సుమారు 11:20 లోపు ఆ ప్రాంతంలోపు మళ్ళీ తల్లిదండ్రులకు ఇంకో కాల్ వచ్చింది, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని. సో ఇక్కడ వరకు క్లియర్. ఫస్ట్ ఏమో బాలేదు, తర్వాత ఏమో సూసైడ్. ఇది పేరెంట్స్ చెప్తున్నటువంటి విషయం. సరే, ఇంతలోని ఏమైందంటే ఇమీడియట్గా ఈ పేరెంట్స్ 1 గంట కల్లా, ఆగస్ట్ 10th 2024 రోజు 1 గంట కల్లా హాస్పిటల్కి రీచ్ అవ్వడం జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి. 1 గంట నుంచి 3 వరకు పేరెంట్స్ని లోపలికి అలౌ చేయలేదు.
సో అక్కడ ఇంక్వెస్ట్ అవుతుందనో లేదా అక్కడ ఒక మాబ్ లించింగ్ పెద్ద హడావిడి జరుగుతుందనో లేదా అక్కడ డాక్టర్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందనో ఏంటి అన్నది రీజన్ తెలియదు. మూడింటికి కూడా సీఎం గారు కమిషనర్ గారికి ఒక ఆర్డర్ని పాస్ చేసి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి, వాళ్ళ డాటర్ని లోపల చూడడానికి అలౌ చేయండి అని చెప్పినప్పుడు 3 o'clockకి వీళ్ళని లోపలికి పంపించారు అని వీళ్ళు చెప్తున్నారు, తల్లిదండ్రులు, విక్టిమ్ యొక్క తల్లిదండ్రులు. సరే, అది కూడా అయిపోయింది. తల్లిదండ్రులు ఆ బాడీని చూశాక అరౌండ్ 3 o'clock ఏమో వాళ్ళు చూశారు. చూసి బయటకు వచ్చారు. ఇంకా వాళ్ళు మీడియాలోని ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు, ఆ బాధని ఆ వేదనని ఎక్స్ప్రెస్ చేశారు బాడీని చూసిన ఆ క్షణం. అదంతా అయిపోయింది. అయిపోయాక 6:30 నుండి 7:30 వరకు ఈ గ్యాప్ లోపల పోస్ట్ మార్టం చేశారు. సరే, అంటే విత్ ఇన్ ఎంత ఒక 3 hours లోపు పోస్ట్ మార్టం జరిగిపోయింది. ఎగ్జాక్ట్గా. అంటే ఇప్పుడు కోర్టులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. కోర్టులో పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు, ఆబ్వియస్లీ చేశారు. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంతవరకు నిజమా, ఎంతవరకు ఫ్యాబ్రికేటెడ్, ఎంతవరకు మ్యానిపులేటెడ్ అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. రైట్. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ అయ్యింది, సిబిఐ పిక్చర్లోకి వచ్చింది. పోస్ట్ మార్టం చేశాక సబ్మిట్ చేయకుండా ఉండరు కదా, చేశారు. కానీ అందులో ఏముంది అన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అందులో ఏమున్నది అన్నది బయటికి రావట్లేదు. అందులో నేను విన్నంత వరకు, నేను చదివినంత వరకు కూడా నేను కూడా ఒక ఇన్ఫరెన్స్ మాత్రమే చెప్పగలను. ఎందుకంటే ద మ్యాటర్ ఇస్ ఇన్ సబ్జుడీస్. కోర్టులో పెండింగ్ ఉండగా we cannot come to any conclusions. Court by itself has to come to a conclusion. కానీ we can draw some inferences. మనం విన్న దాని నుంచి, చదివిన దాని నుంచి మాత్రం కొన్ని మనం చెప్పగలం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 6:10 నుంచి 7:10 PM లోపు పోస్ట్ మార్టం జరిగింది అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం జరిగాక ఒక యూడీ కేసు అన్నది రిజిస్టర్ అవ్వడం జరిగింది. యూడీ అంటే అన్యాచురల్ డెత్. ఓకే. అన్యాచురల్ డెత్ క్యాన్ బి ఇన్ వేరియస్ కేసెస్. ఇట్ కుడ్ బి సూసైడ్, it could be by an influence of an animal, it could be by a machinery, అంటే ఏదన్నా మీద పడి జరగచ్చు, ఏ విధంగానైనా జరగచ్చు. దాన్ని అన్యాచురల్ డెత్ అంటారు. సో అన్యాచురల్ డెత్ కేసు అని రిజిస్టర్ అవ్వడం జరిగింది. కానీ బాడీ చూస్తేనేమో అన్యాచురల్ డెత్ లాగా లేదు, అంటే ఒక సూసైడ్ లాగా లేదు. సో ఇక్కడ వరకైతే మనకి అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమైందంటే కోర్టుకు ఒక డౌట్ వచ్చింది. ఇంత ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అడిగిన ప్రశ్న, ఇన్ని రోజులైంది, ఇంత హీనియస్ క్రైమ్ అయింది, ఇట్ ఈస్ వెరీ లాజికల్ దట్ చూస్తే అది సూసైడ్ కాదు అని చెప్పగలిగేంత లాజికల్గా, అంత ఈజీగా అర్థమవుతుంది. ఆ డెత్ అంతా విజిబుల్గా ఉంది. ఎస్. ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ కాలేదు అని అడుగుతుంది సుప్రీంకోర్టు. ఎవరిని అడిగారు ఆ ప్రశ్నని? స్టేట్ కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్ని కానివ్వండి, లేదా ఎవరు నిలబడితే అపోనెంట్స్ లాగా వాళ్ళని అడిగింది. ఆబ్వియస్లీ గవర్నమెంట్ని అడగాలి కదా, పోలీస్ యంత్రాంగం గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్. అంటే వీళ్ళు వెళ్ళారా పోలీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేద్దామని వెళ్ళారా పేరెంట్స్? వీళ్ళు ఆ పేరెంట్స్ చేయలేదు. మరి అదే కదా ఇక్కడ